న్యూ వీడియో. ఇప్పుడైతే మేమైతే తిరుమలకి అయితే వెళ్ళిపోతున్నాము. రూమ్స్ అయితే చెక్అవుట్ చేసి రూమ్ తాళాలు అయితే ఇక్కడ ఇస్తారు. రూమ్ అయితే చెక్అవుట్ చేసి అయితే మేము వెళ్ళిపోతున్నాము తిరుమలకి. అయితే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. ఇయే ఫుల్ అంటే ఫుల్. అందరం కిందకైతే వెళ్ళిపోతున్నాం. కిందకైతే వచ్చేసాం. ఇంకా బయటకు వెళ్ళిపోయి బస్ ఎక్కేసి తిరుమలకి అయితే వెళ్ళిపోతాం. మీకు ఆల్రెడీ నేను వీడియోలో చెప్పే ఉంటాను కదా, మనం బస్ స్టాండ్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బయటే బస్సెస్ ఉంటాయి, ఈజీగా వెళ్ళి ఎక్కేయచ్చు. అందరం నడుచుకుంటూ అయితే బయటకైతే వెళ్తున్నాం. మా అక్క అయితే అక్కడ సబ్స్క్రైబర్స్ అయితే హాయ్ చెప్పింది. ఇప్పుడైతే అందరూ రూమ్ చెక్అవుట్ చేసి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి తిరుమల వెళ్ళడానికి బస్సు ఎక్కడానికి మొత్తం అందరూ రెడీ అవుతున్నాము. ఇదంతా శ్రీనివాస ఇది మొత్తం హాల్ అండి. రూమ్స్ అవైలబుల్గా లేని వాళ్ళు అందరూ ఈ హాల్లో ఉండొచ్చు. ఎంట్రన్స్లోని దేవుళ్ళు ఉంటారన్నాను కదా, ఈ దేవుళ్ళకి దండం పెట్టుకుని కొండ ఎక్కుతున్న ఏడుకొండలవాడ నువ్వే కాపాడాలి అని దండం పెట్టుకుని అందరూ కూడా బయటకు వచ్చేసామండి. బయటికి రాగానే చెప్పాను కదా అప్పుడు బస్సులు ఎక్కడే ఆగుతాయని. అక్కడ బస్సులు ఆగుతాయి. మనం కావాలంటే బయటకు వచ్చాక అక్కడ టీ స్టాల్ కూడా ఉంటుంది, టీ కూడా తాగొచ్చు. అక్కడే నుంచున్నాం అనుకోండి, మనం తిరుమల వెళ్ళడానికి బస్సులన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఆల్రెడీ బస్సు వచ్చింది, మేము ఆల్రెడీ ఎక్కేసాము. అదిగోండి బస్సు శ్రీనివాస సేతు మీద నుంచి వెళ్తుంది. ఇదంతా శ్రీనివాస సేతు బ్రిడ్జ్ న్యూగా ఓపెన్ చేశారు కదండి, అదండి. ఇప్పుడైతే మా ప్రయాణం స్టార్ట్ అయిందండి. పూర్ణి వాళ్ళ డాడీ ఫ్రంట్ కూర్చున్నారు, నేనేమో మేము అందరం బ్యాక్ సైడ్ కూర్చున్నాం. నాకు కొండ ఎక్కుతుంటే కళ్ళు తిరిగిపోయేది ఉందండి, అందుకని నాకు చాలా భయం కొండ ఎక్కేటప్పుడు. అందుకు నేనేమో బ్యాక్ కూర్చున్నాను. వీళ్ళందరూ ఇదిగోండి శ్రీనివాస సైత ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని అనుకుంటూ కొండ ఎక్కేస్తున్నామండి. ఇదంతా శ్రీనివాస సేతు బ్రిడ్జ్. వాళ్ళందరూ వ్యూ తీస్తున్నారు. ఎంత బాగుందో కదండి బ్రిడ్జ్. అటు ఇటువైపులా మొత్తం కొండ ఇవన్నీ చూస్తుంటే ఎంత బాగుందో. తిరుపతిలో ఉన్న ఆనందం ఎక్కడ రాదండి. తిరుపతి వెళ్తున్నామంటే కూడా ఎంతో ప్రశాంతంగా మనసు ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఈ బస్ జర్నీ చేస్తున్నా ఈ కొండ ఎక్కేటప్పుడు ఉన్నది చాలా ఆనందంగా ఉంటుందండి. అదిగోండి శ్రీనివాస సేతు బ్రిడ్జ్ దిగిపోయాము. ఇదిగో ఎంట్రన్స్కి వచ్చామండి. అలిపిరి అంటాం కదా, అలిపిరి. ఇటేమో కపిల తీర్థం, ఇటేమో అలిపిరి. చెక్కింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి ఇదిగోండి స్టార్ట్ అవ్విందండి అలిపిరి దగ్గర నుంచి కొండ ఎక్కడానికి స్టార్ట్ అవుతున్నాం. ఇదే ఆర్చ్ అండి, ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట అలిపిరి. ఇక్కడి నుంచి నడిచి వాళ్ళు అందరూ కూడా ఈ బస్సు ఇక్కడ దిగిపోయి అక్కడి నుంచి మెట్లు ఉంటాయి చెక్కింగ్ లగేజ్ గట్ట వేయడానికి. మిగతా వాళ్ళు బస్సు మీద వెళ్ళే వాళ్ళందరూ ఇలాగ స్ట్రైట్గా వెళ్తే మనకి చెక్కింగ్ పాయింట్ వస్తుంది అనమాట. చెక్కింగ్ పాయింట్ దగ్గర మన లగేజ్ చెక్కింగ్ పాయింట్ దగ్గర వీడియో తీసుకునేవారు. అదిగో కనిపిస్తుంది కదా అక్కడ చెక్కింగ్ పాయింట్ అండి. ఇప్పుడు చెక్కింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాము మేము. అక్కడ చెక్కింగ్ పాయింట్ దగ్గర వీడియో తీసుకునేవారని మేము వీడియో తీయలేదు. చెక్కింగ్ పాయింట్ దగ్గర అదిగోండి వెహికల్స్ అన్నీ ఆగి బస్సు మొత్తం స్కాన్ చేస్తారండి. లగేజ్ కానీ ఏది కానీ బస్సులో ఉండడానికి వెళ్ళలేదు. మనుషులతో సుద్దా మన హ్యాండ్ బ్యాగ్స్ మనుషులు అందరినీ కూడా చెక్కింగ్ చేస్తారు. చెక్కింగ్ అయిపోయిందండి, మళ్ళీ బస్సు బయలుదేరిపోయింది. చెక్కింగ్ దగ్గర వీడియో తీయకూడదని తీయలేదు. అదిగోండి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఏడుకొండలవాడ ఫస్ట్ కొండ కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచే మెట్ల మార్గం కూడా స్టార్ట్ అవుతుందండి. మన జర్నీ కూడా మన ప్రయాణం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి కొండ స్టార్టింగ్. తిరుమల ఘాట్ రోడ్లో ఇప్పుడు ప్రయాణం ఎంత బాగుంటుందంటే చెప్పలేమండి. అనుభూతి అనుభవిస్తేనే తెలుస్తుంది. అటు ఇటు ఆహ్లాదకరమైన ఆనందం. కొండల మధ్యలోని అటు ఇటు లోయలు ఈ మలుపులు ఇవన్నీ మనకి ఎక్కేటప్పుడు ఏమో తక్కువ మలుపులు ఉంటాయండి, దిగేటప్పుడు ఎక్కువ ఉంటాయి. ఇది మొత్తం 19 కిలోమీటర్లు అంటారు అందరూని. 19 కిలోమీటర్లు ఉంటుంది ఈ రోడ్డు మొత్తం అని. చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో మొత్తం రోడ్డు అంతా. అటు ఇటు ఫినిషింగ్ వాళ్ళు ఇవన్నీ ఎంత బాగున్నాయో చూడండి. అటు ఇటు చెట్లు, ఈ కొండలు ఈ మధ్య మనం వెళ్తుంటే అనుభూతే వేరండి. ఆ ఘాట్ రోడ్ మొత్తం చూడండి మలుపుల కింద ఉంది. మేము ఎక్కుతున్నాం కదండి, దిగి దారి వేరు ఎక్కి దారి వేరు. మొత్తం కొండ ఎక్కడానికి మనకు 30 నిమిషాలు పడుతుందండి. దిగేటప్పుడు అయితే ఎక్కువ మలుపులు ఉండడం వల్ల ఇంకొక పావుగంట ఎక్కువ పట్టచ్చు. ఎక్కేటప్పుడు అయితే అరగంట పడుతుందండి. 19 కిలోమీటర్లు అంటే చూడండి ఆ కొండలు ఎలాగా అటు ఇటు మలుపులు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి మొత్తం రోడ్డు అంతానే. ఈ రోడ్డు మీద వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. కింద ఏమో మొత్తం లోయ చెట్లు కొండలు ఇవన్నీ ఉండడం వల్ల చూడడం
ఈ ఘాట్ రోడ్ అండి ఇంతకు ముందు అయితే ఒకటే మార్గం ఉండేది. అది రాను రాను 2 మార్గాల కింద చేశారు. ఒకే మార్గంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారని దాన్ని రాను రాను 2 మార్గాల కింద చేసి వెళ్ళడానికి ఒక మార్గం, రావడానికి ఒక మార్గం చేశారండి. అలాగే మనం వెళ్ళేటప్పుడు అలిపిరి దగ్గర చెప్పాం కదండి, దిగేటప్పుడు అయితేని మనకి నడక మార్గం కూడా కనిపిస్తుంది. ఎక్కేటప్పుడు అయితే మనకి ఇక్కడి నుంచి చూస్తే శ్రీవారి మెట్టి కనిపిస్తూ ఉంటుందండి. బస్ కదండి, మనకి ఏమీ కనిపించవు. పక్కన అక్కడక్కడ ఒక్కోసారి నెమళ్ళు, జింకలు గట్టా కనిపిస్తూ ఉంటాయి బస్సులోంచి. మామూలుగా బండ్ల మీద, వెహికల్స్ మీద గట్టా జీప్ మీద వచ్చేవాళ్ళు అయితే అక్కడక్కడ ఆగి అక్కడ బోర్డులు ఉంటాయి కదండి, ఆ బోర్డులు ఉన్న దగ్గర ఆగితే మనకు శ్రీవారి మెట్టు, అలా కొంచెం ముందుకు వెళ్తేనే వెంకన్న బాబు కొండ మీద ప్రతిరూపం వచ్చింది అంటారు కదండి, అది కూడా కనిపిస్తుంది. మనకు బస్సు కదా, ఇంకేం కనిపిస్తలేదు. అటు ఇటు రోడ్డు మార్గం, బస్సు ఎక్కడ ఆపడానికి కుదరదు కదండి. అందుకని మనము బస్సులో అయితే మనకి ఏం కనిపించవు. అదే ఓన్ వెహికల్స్ మీద వచ్చే వాళ్ళు అయితే మనము బస్సు ఎక్కడ అది ఆ మార్గం దగ్గర ఆపి మనం చూడొచ్చు. శ్రీవారి మెట్టి మార్గం కానీ మనము వెంకన్న బాబు ప్రతిరూపం కానీ చూడొచ్చండి. అదిగోండి ఎన్ని మలుపులు ఉన్నాయో. మనం ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు వెహికల్స్ కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి, చాలా నెమ్మదిగా జాగ్రత్తగా. ఒకటే మార్గం వల్ల మనకేమీ పర్లేదు కానివ్వండి, వెహికల్ అటు నుంచి వచ్చి ఉండవు కదా, ఇటు వెళ్ళేటప్పుడు వెహికల్సే వచ్చి ఉండవు కాబట్టి పర్లేదు కానివ్వండి. మనం ఎంత నెమ్మదిగా వెళ్ళి నెమ్మదిగా మలుపుల దగ్గర గట్టా చూసుకుని వెళ్తే చాలా మంచిదండి. ఈ ఘాట్ రోడ్ మీద వెళ్ళాలంటే నైపుణ్యం ఉన్న వాళ్ళు అయితేనే నడుపుతారండి. బస్సులో చూడండి ఎంత మలుపులు ఉన్నాయో, అటు ఇటు కొండ ఇవన్నీని. కొంచెం మందికి అయితే భయము, ఎత్తులు కొండలు గట్టా పైనుంచి చూడాలన్న భయం ఉన్న వాళ్ళు అయితే కొంచెం భయపడతారండి. నాకైతే భయమేనండి, నేను కొంచెం ధైర్యం కాదు. మా ఆయన పూర్ణి అయితే కొంచెం ధైర్యంగా బాగానే చూస్తారు, కానీ నాకు కొండని తిరిగేటప్పుడు గట్టా చూడడం భయం. అందుకే నేను కళ్ళు మూసుకొని కూర్చున్నానండి బస్సులోని. ఎన్నిసార్లు వెళ్ళినా కానీ నాకు కొంచెం భయం, అందుకని నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను. ఇదిగోండి రోడ్డు అటు ఇటు పచ్చదనంతో చాలా బాగుందండి ఈ ప్లేస్లోని. మనం అలా వెళ్తుంటేని అక్కడక్కడ బోర్డులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ బోర్డులో మనం చదువుకుంటూ ఉండొచ్చు. అంటే వెహికల్స్ మీద వచ్చే వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు భక్తి శ్రద్ధలతో కొండ ఎక్కాలని కోరుకుంటూ అక్కడక్కడ బోర్డులు కూడా గోవింద నామాలు గట్టా కనిపిస్తూ ఉంటాయండి మనకి. ఆ గోవింద నామాలు కూడా కొంచెం మంది చదువుకుంటూ రావచ్చు. ఇదిగోండి ఈ రోడ్డు అంతా చూడండి, అటు ఇటు ఎంత బాగుందోనండి. మనం చాలా మటుకు పైకి వచ్చేసామండి. చాలా మటుకి ఇక్కడి నుంచి మనకు టోల్గేట్ రాగానే మనం కొండ ఎక్కేసినట్టే మొత్తం అంతానే. ఇదిగోండి అటు ఇటు చూస్తున్నారు కదండి, పచ్చని ఆహ్లాదంతో మనకు ఎంట్రన్స్లోనే ఇలా కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు అదిగోండి పైకి వచ్చేసినట్టు బోర్డులు కూడా ఉన్నాయి కదండి. అదిగోండి ఓం నమో వెంకటేశాయ వచ్చేసామండి. అదిగోండి పైకి టోల్గేట్ దగ్గరకు వచ్చేసాం మనం. ఇప్పుడు పైకి వచ్చేసాం కదండి మనం. ఈ బస్సు అండి సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి బాలాజీ బస్ స్టాండ్కి వెళ్ళిపోతుందండి. మేము ఏం చేసామంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆపమన్నామండి. డ్రైవర్ గారికి చెప్పాము. అంటే సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ కాడి నుంచి, అంటే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదండి రూమ్స్, అక్కడ సిఆర్ఓ ఆఫీస్కి మనము బస్ స్టాండ్కి వెళ్ళి కన్నాని సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి దగ్గరని అక్కడ ఆపండి డ్రైవర్ గారు అని చెప్పాము. సరే ఆపుతానన్నారండి. ఇదిగోండి ఇలా రోడ్డుని వెళ్తే మనం సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్కి వెళ్తాము. ఇదంతా రోడ్డు అండి. మనం పైకి వచ్చేసిన తర్వాత అటు ఇటు ఇలా ఉంటుందండి రోడ్డు అంతాని. చాలామంది బస్ స్టాండ్లో దిగుతారు, కొంచెం మంది సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ దిగుతూ ఉంటారండి. కొంచెం మంది బస్ స్టాండ్లో దిగుతూ ఉంటారు. మేమైతే రూమ్స్ బుక్ చేసుకున్నాం. రూమ్ ఎక్కడ వస్తుందో అని ఫస్ట్ స్కాన్ చేసుకుని, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదండి, స్కాన్ చేసుకోవడానికి వెళ్తున్నాము. స్కాన్ చేసుకోవడానికి వెళ్ళి రూమ్ ఎక్కడొచ్చిందో చూసుకుందామని కొంచెం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆపేయండి అంటే ఆపుతామమ్మా అన్నారండి. సరే అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆపితే దిగిపోదామని చూస్తున్నామండి. కొంచెం ముందుకు వెళ్ళాక బస్సు ఆపుతారండి. అక్కడి నుంచి సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి నడుచుకుంటూ మనం మెట్ల మార్గం ద్వారా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలండి. ఇదిగోండి కొంచెం ముందుకు వెళ్ళాక ఆపడానికి చూస్తున్నారు డ్రైవర్ గారు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర.
బ్యాక్ సైడ్ అండి. మీరు ఆ ముందు అనుకుంటారు, కాదండి, వెనక నుంచి మెట్ల మార్గం ఉంటుందండి. ఆ మెట్ల మార్గం నుంచి మనం కొంచెం పైకి ఎక్కగానే అక్కడే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. లగేజ్ ఇవన్నీ ఉంటాయి కదండి, లగేజ్తో వెళ్ళే వాళ్ళకి ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. అందుకని మేము సిఆర్ఓ ఆఫీస్ ముందు ఆపమన్నా, అదిగోండి బస్సు ఆపారండి. ఇదిగో సిఆర్ఓ ఆఫీస్కి వచ్చేసామండి ఆ మెట్ల మార్గం నుంచి. అదిగో రూము ఎప్పుడు వస్తుంది, ఇంక ఎక్కడ వచ్చిందో తెలుసుకోవడానికి మెసేజ్ వస్తుందని ఈ లోపలనే మేము ఆన్లైన్లో తీసుకున్న టికెట్లు స్కాన్ చేయడానికి వెళ్ళారండి. స్కాన్ చేసి వచ్చి వెయిట్ చేస్తున్నాము. రూమ్ ఎక్కడ వస్తుందో తెలవడానికి మెసేజ్ వస్తుంది కదండి, ఆ మెసేజ్ గురించి వెయిట్ చేస్తున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పూర్ణ పిల్ల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.